హాయ్ అండి అందరికీ. ఇవాళ వర్క్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది మకరానా క్వాలిటీ మార్బుల్ అండి. చాలా బాగుండిద్ది. మనకు ఫినిషింగ్ చాలా బాగా వచ్చిద్దండి. చూడండి, ఇది లైట్గా డైమండ్ వచ్చింది. స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఈ రాయిలో మనం ప్రతి రాయి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకుంటేనే మన ఫ్లోరింగ్ అనేది క్లియర్గా డైమండ్ అనేది కనపడిద్ది. జాయిలు కానీ ఇట్లాంటి క్లియర్గా కనపడతాయి మనకి. మేము హాల్కి మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటున్నామండి. ఇది చేసుకున్న తర్వాతే కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇట్ట కనుక మనం కలుపుకొని ఫిట్టింగ్ అనేది వేసుకుంటే వర్క్ చాలా నీట్గా వచ్చిందండి మనకు. చూడండి, మేము ప్రతి రాయి కూడా లాట్లో చూసుకుంటామండి. మొత్తం తిరిగేస్తాం. ఏ రాయి ఎట్లా ఉంది అనేది మొత్తం చూసుకున్న తర్వాతే మనం ఫిట్టింగ్ అనేది మొదలు పెడతామండి. చూడండి, ప్రతి రాయి కూడా 1-2 సార్లు మనం చూసుకోవాలండి. డైమండ్ ఎటు ఉంది, ఈ జాలి ఎటు ఉన్నాయి, ఒకసారి ఎక్కువ ఉండిద్ది, తక్కువ ఉండిద్ది, ఇవన్నీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ప్రతి రాయి కూడా ఎంత కలిపి చూస్తున్నామో ఇట్టా మాత్రం కలుపుకోవాలండి. ఇట్టా వర్క్ చేయాలన్నా కూడా చాలా ఆలస్యమైద్దండి మనకు. దీని ప్రైజ్ కూడా ఎక్కువే ఉండిద్ది. ఇట్టా కనుక మనం చేసుకుంటే ఫ్లోరింగ్ అనేది చాలా లుకింగ్గా ఉండిద్దండి. చాలా బాగుండిద్ది. చూడండి, ప్రతి రాయి కూడా మనం కలుపుకుంటామండి. కలిపిన తర్వాతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మొత్తం మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకుంటామండి. హాల్కి మొత్తం కలిపాము. డైమండ్ లైట్గా మధ్యలో వచ్చిందండి. ఇది స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి. లైట్గా డైమండ్ ఉంది. చాలా బాగుంటుందండి. బ్రౌన్, గ్రీన్, వైట్